Okay, good morning to all of you. So, next topic, Mauryans and post-Mauryans. Before Mauryans, we have pre-Mauryans. Actually, we have discussed religions only. In pre-Mauryans, we have three dynasties: Haryanka, Shishunaga, Nanda dynasty. Okay, Haryanka, Shishunaga and Nanda dynasty. ఈ హర్యాంకాలోనే మనకి అజాతశత్రు అని ఒక పర్సన్ వస్తాడు. మనం 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? అందులో ఫస్ట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎవరు? అజాతశత్రు. అజాతశత్రు గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి పర్సనే. బట్ ఆయనకి నేమ్ ఎలా పాపులర్ అయ్యాడు అంటే వాళ్ళ ఫాదర్ని అసాసినేట్ చేసి రూలింగ్లోకి వస్తాడు. ఓకే, అంటే మీకు డౌట్ రావచ్చు, కింగ్డమ్స్ గురించి ఫాదర్ని అసాసినేట్ చేసి వచ్చేస్తారా అని. జనరల్గా మనం న్యూస్లో చూసాం అనుకోండి, కింగ్డమ్స్ కాదు, ఓ 5 lakhs గురించి, 1 acre ల్యాండ్ గురించి, వీటి గురించి కూడా అసాసినేట్ చేసిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి, రైట్? సో తన ఫాదర్ని అసాసినేట్ చేసి రావడం వలన అసెండెడ్ ది థ్రోన్. ఈ ఫస్ట్ ప్యాట్రిసైడ్ కిల్లర్. ఫస్ట్ ప్యాట్రిసైడ్ అంటే ఫస్ట్ ఫాదర్ని అసాసినేట్ చేసిన రూలర్. ఫస్ట్ ప్యాట్రిసైడ్ అంటున్నాం అంటే ఏంటి దాని మీనింగ్? ఆ తర్వాత కూడా ఉన్నారు ప్యాట్రిసైడ్ కిల్లర్స్. ఓకే, నెక్స్ట్ శిశునాగాలో కాల అశోక్ అని ఒక పర్సన్ ఉంటాడు. కాల అశోక ఈయన ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు చేశాడు? సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఓకే, అంటే జనరల్గా కాల అంటే మీనింగ్ ఏంటంటే బ్లాక్ అని అర్థం. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా కాళీబంగన్ అని ఒక ప్లేస్ వచ్చింది. కాళీ మీన్స్ బ్లాక్. ఓకే, అలాగే మన కరేకాల చోళ అని ఉంటాడు. కరికాల చోళ, తమిళనాడు ఫేమస్ చోళాస్ రూలర్స్లో. సో కాల ఈజ్ నథింగ్ బట్ బ్లాక్. కాల అశోక. ఇన్ ప్రీ మౌర్యన్స్ లాస్ట్ డైనాసిటీ, నందా డైనాసిటీ, రూలర్ నేమ్ మహాపద్మానంద. మహాపద్మానంద. జనరల్గా కింగ్డమ్ రూల్ చేసే వాళ్ళ కమ్యూనిటీ ఏమై ఉంటుంది? మ్యాక్సిమం క్షత్రియస్ అయి ఉంటారు కదా. సో ఫస్ట్ శూద్ర రూలర్ ఎవరు అని అంటే మహాపద్మానంద. అంటే తన గ్రేట్నెస్ కూడా ఏంటంటే కంపేర్ విత్ ప్రీవియస్ రూలర్స్, హీ కాంకర్డ్ మెనీ రీజియన్స్. దట్స్ వై హీ గాట్ టైటిల్ ఏకరాత్, అంటే ఏకఛత్రాధిపత్యం, అలా మీనింగ్ వస్తుంది. మహాపద్మానంద మంచి పర్సనే. తనకు ఒక 8-9 sons ఉంటారు. అందులో లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే ధనానంద. వాట్స్ హిజ్ నేమ్? ధనానంద. అంటే ఒరిజినల్ నేమ్ డిఫరెంట్. ధనానంద అంటే మీనింగ్ ఏమొస్తుంది? ధనానంద మీన్స్, ధన అంటే మనీ కదా, ఆనంద అంటే ఎక్కువ దేని మీద బేస్ అయి ఉన్నాడు? తను మనీ మీద బేస్ అయి ఉన్నాడు. ఈ పర్సన్ ఏంటంటే అంటే మహాపద్మానంద గ్రేట్ రూలర్, ధనానంద కూడా గ్రేట్ రూలరే. తనకు ఆల్మోస్ట్ 1 lakh ఆర్మీ ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ధనానందకి యారగెన్స్ ఎక్కువ. సో యారగెన్స్ ఎక్కువ ఉందనుకోండి, మన దగ్గర ఎన్ని క్వాలిటీస్ ఉన్నా సరే ఏమవుతుంది? మనం సక్సెస్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ అయిపోతుంది, యారగెన్స్ ఉంటుంది. సో ధనానంద దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు, హిజ్ కోర్ట్ మినిస్టర్, హిజ్ నేమ్ కౌటిల్య. విన్నారా నేమ్? కౌటిల్యతో పాటు ఇంకా వేరే నేమ్స్ కూడా ఉన్నాయి అతనికి. ఎస్, చాణక్య. అండ్ అనదర్ నేమ్ విష్ణుగుప్త. ఈ విష్ణుగుప్తకి గుప్తాన్ డైనాసిటీకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, సో కౌటిల్య, చాణక్య, విష్ణుగుప్త. మీకు బాగా కౌటిల్య అనే నేమ్ విని ఉంటారు కదా. మీరు చాణక్య శపథం అని ఒక వర్డ్ ఎక్కువ వింటూ ఉంటాం మనం. విన్నారా? చాణక్య శపథం వినలేదా? రైట్, సరే. మన వాడు ఏం చేస్తాడంటే కౌటిల్య ధనానందకు వార్న్ చేస్తూ ఉంటాడు. అలెగ్జాండర్ అది వస్తున్నారు మనకి. ఓకే, మన దగ్గర మంచి ఆర్మీనే ఉంది, బట్ అలెగ్జాండర్ పవర్ఫుల్ పర్సన్. అలెగ్జాండర్ డ్రీమ్ ఏంటి? కాంకర్ ఎంటైర్ వరల్డ్. అంటే వరల్డ్ మీన్స్ ఎట్ దట్ టైమ్ వీ హ్యావ్ ఓన్లీ ఏషియా, ఆఫ్రికా, యూరప్. ఎందుకంటే మనకి సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా తర్వాత వచ్చింది కాంటినెంట్స్. సో అప్పుడున్న 3 కాంటినెంట్స్ని కాంకర్ చేయాలి, అలెగ్జాండర్ డ్రీమ్ అది.
సో ఆ డ్రీమ్తోనే తను వన్ బై వన్ కాంకర్ చేసుకుంటూ వచ్చేస్తాడు. ఎక్కడి వరకు వస్తాడు ఇప్పుడు? ఇండియా బయట వరకు వస్తాడు. సో వార్న్ చేస్తాడు. వార్న్ చేస్తే మన ధనానంద యారగెంట్గా పట్టించుకోడు. ఒకసారి కౌటిల్య మంచి అమ్మవారికి పూజ అది చేసి చాలా కాన్సన్ట్రేషన్తో డెడికేటెడ్గా వచ్చి ధనానందకు చెప్తే ధనానంద అసలు పట్టించుకోడు అనమాట. పట్టించుకోకుండా ఏం చేస్తాడంటే తనని ఆ స్టెప్స్ మంచి కిందకు దోసేస్తాడు. మనవాడు దొల్లుతో సినిమాల్లో చూపించినట్టుగా కింద పడతాడు. అప్పట్లో ఏంటంటే వీళ్ళు అటు హెయిర్ ఎలా ఉంటుందంటే ముడి వేసుకుని ఉంటారు ఇలా, అది ఊడిపోతుంది అనమాట. అప్పుడు మనవాడు శపథం చేస్తాడు, ధనానంద నిన్ను డీత్రోన్ చేసే వరకు నేను జుట్టును మరలా ముడి వేసుకోను అని చెప్పి. దట్ ఈజ్ కాల్డ్ చాణక్య శపథం. అలా వచ్చి బయటకు వచ్చేస్తాడు. ఓకే, పేలల్గా అలెగ్జాండర్ టాపిక్ వచ్చింది కనుక జనరల్గా చెప్తున్నా, తర్వాత మీరు హిస్టరీలో చదువుకోండి, ఎందుకంటే ప్రతి టాపిక్ కవర్ చేయాలంటే మనకు అవ్వదు కదా. అలెగ్జాండర్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా తక్కువ ఏజ్లో తన టార్గెట్ ఏం పెట్టుకున్నాడు, కంప్లీట్గా వరల్డ్ని కాంక్వర్ చేయాలని పెట్టుకున్నాడు. అలాగే అనుకుంటూ అన్నీ వచ్చేసాడు. వచ్చేసి ఎక్కడి వరకు వచ్చేసాడు అంటే, రిమెంబర్ మన ఇండియన్స్ ఎవరైనా సరే అలెగ్జాండర్ మన ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు అని అంటే లోకల్ రూలర్ ఇన్వైట్ చేశాడు. మనకి లోకల్ సపోర్ట్ లేకుండా బయట వాళ్ళు వచ్చి విన్ అవుతారా? అవ్వరు. డెఫినెట్గా లోకల్ పర్సన్ సపోర్ట్ ఉంటుంది. సో అతనికి అంబి, ఇతను అలెగ్జాండర్ ఇన్వైట్ చేస్తాడు మన ఇండియాకి. అంబి ఎందుకు ఇన్వైట్ చేస్తాడంటే, మనకు నార్త్ వెస్ట్లో చాలా రీజియన్స్ ఉన్నాయి. పోరస్ అని ఒక రూలర్ ఉంటాడు, మనకి తెలుగులో పురుషోత్తముడు అంటారు. వీళ్ళిద్దరికి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో అంబి ఏం చేస్తాడంటే అలెగ్జాండర్ హెల్ప్ అడుగుతాడు. దేనికి? పోరస్ని అసాసినేట్ చేయడానికి, పోరస్తో వార్కి. అయితే వార్ జరుగుతుంది, పోరస్ డిఫీట్ అయిపోతాడు. కానీ అలెగ్జాండర్ ఇంప్రెస్ అవుతాడు పోరస్ని చూసి. ఎందుకని? అలెగ్జాండర్ గ్రేట్ పర్సన్ అని తెలుసు, ఆర్మీ ఉందని తెలుసు, పోరస్ ఖచ్చితంగా డిఫీట్ అయిపోతాడని పోరస్ కూడా తెలుసు. కానీ లాస్ట్ వరకు ఫైట్ చేశాడు. అందుకనే పోరస్ని అప్రిషియేట్ చేసి తన రీజన్ తనకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు అది క్రాస్ చేసి ఇండియాలోకి ఎంటర్ అవ్వాలి, నార్త్ వెస్ట్ రీజన్ దాటి. కానీ అక్కడ ఎవరున్నారు? ధనానంద ఉన్నాడు. ధనానందకి 1 lakh ఆర్మీ ఉంది. సో ఎప్పుడో స్టార్ట్ చేశారు వార్స్, 7 years 8 years అయిపోతుంది. కంటిన్యూస్గా వార్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ స్టార్ట్ చేశారు? యూరోప్లో స్టార్ట్ చేశారు, ఆఫ్రికా వచ్చారు, ఏషియా వచ్చారు, పర్షియాతో వార్స్ చేశారు, ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ఆల్మోస్ట్ 7-8 years అయిపోయింది. ఇప్పుడు ఏ కింగ్ అయినా గ్రేట్ అవ్వచ్చు, బట్ ఎవరు సపోర్ట్ ఉంటే వార్ చేయగలడు? సోల్డియర్స్, రైట్? సోల్డియర్స్ టైర్డ్ అయిపోయారు. ఇంకా అయిపోయి ఇంటి దగ్గర నుంచి 7-8 years నుంచి వస్తారు, ఫ్యామిలీ కిడ్స్ని వదిలేశారు, వైఫ్ని వదిలేశారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇండియాలోకి వెళ్తే ధనానంద చాలా పవర్ఫుల్ పర్సన్, 1 lakh ఆర్మీ ఉంది, మనం ఎలా ఫైట్ చేయగలని చెప్పి ఇంకా అలెగ్జాండర్తో చెప్పేస్తారు. చాలు, ఇంకా ఎక్కడి నుంచో స్టార్ట్ చేస్తాం, కంటిన్యూస్గా వార్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఇదంతా ఏం చేయాలి అని చెప్పి అడిగితే, సోల్డియర్స్ ఎప్పుడైతే అగనిస్ట్గా ఉన్నారో అలెగ్జాండర్ ఒక్కడే ఏమైనా చేయగలడా? సో ఏం చేస్తారంటే అలెగ్జాండర్, సరే అయితే వెళ్ళిపోదాంలే, అయితే ఆన్ ది వేలో స్మాల్ రీజియన్స్ వదిలేసాం కదా, అది కొంచెం క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోదాం అంటాడు. నువ్వు మారు అలెగ్జాండర్ మనసులో అనుకుంటారు, వెళ్ళిపోతారు, రిటర్న్ అవుతారు. బట్ అలెగ్జాండర్ బాగ్దాద్ దగ్గర, బాగ్దాద్ మీన్స్ ఇరాక్, ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత తన హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోతుంది, హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు చెప్తాడు అలెగ్జాండర్ ఏమని అంటే, మీకు తెలిసే ఉండొచ్చు. అలెగ్జాండర్ ఏం చెప్తాడు అని అంటే, నన్ను ఈ బరియల్ గ్రౌండ్ తీసుకెళ్తున్నప్పుడు నా కఫిన్ బాక్స్ని ఎవరు క్యారీ చేయాలి అని అంటే, నా డెడ్ బాడీని ఎవరు క్యారీ చేయాలంటే 4 directionsలో 4 famous డాక్టర్స్ని క్యారీ చేయమని చెప్తాడు. వరల్డ్ వైడ్ 4 famous డాక్టర్స్ని. ఓకే, సెకండ్ ఏం చెప్తాడంటే, ఆ బరియల్ గ్రౌండ్కి తీసుకువెళ్ళే వేలో నా దగ్గర ఉన్న డైమండ్స్, ఈ కాయిన్స్, క్యాష్ ఏదైతే ఉందో అది విసిరేయండి అని చెప్తాడు రోడ్డు మీదకి. నెక్స్ట్ బరీ చేసేటప్పుడు ఎంప్టీ హ్యాండ్స్, అంటే హ్యాండ్స్ని బయటికి పెట్టి బరీ చేయమంటాడు. అంటే 3 points ఇక్కడ. చనిపోయిన తర్వాత ఏం చేయమన్నాడు? డాక్టర్స్ని, వరల్డ్ వైడ్ ఫేమస్ డాక్టర్స్ని 4 directionsలో పెట్టుకుని తీసుకువెళ్ళమన్నాడు. రీజన్ ఏమై ఉంటుంది? మన దగ్గర ఎంత మనీ ఉన్నా ఏమున్నా మన హెల్త్ అని కనుక మనం చూసుకోలేదు అని అంటే ఏం జరుగుతుంది? ఎంతమంది డాక్టర్స్ ఉన్నా మన లైఫ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే
వీడియో రికార్డ్ అవుతుంది కానీ నేమ్స్ చెప్పలేము, కానీ చూడండి ఒక సీఎం చాలా మనీ ఉండొచ్చు కానీ లాస్ట్లో 6 months హాస్పిటల్ ఉండే చనిపోయారు. ఓకేనా? అలా మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేదు అని అంటే తర్వాత ఎంత మనీ ఉన్నా ఎంతమంది డాక్టర్స్ ఉన్నా కష్టం. అలాగే రెండు ఏంటన్నాడు, కాయిన్స్, తన దగ్గర ఉన్న కాయిన్స్ రోడ్డు మీద వేసామని చెప్పాడు, జల్లమని చెప్పాడు. ఎందుకంటే ఆ మనీ అంతా ఎవరిది? పీపుల్ది. అయిపోయింది. ఇంకా లాస్ట్ వన్ మన వాళ్ళందరికీ చాలా తెలియవలసిన విషయం, ఏమన్నాడు? ఎంప్టీ హ్యాండ్స్ పెట్టమన్నాడు. అంటే ఇన్ని రీజన్స్ కాంక్వర్ చేస్తాడు, బట్ వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకువెళ్ళాడా? నేను వెళ్తున్నా, కొంచెం ఆన్ ది వేలో నాకు అవసరం ఉందని చెప్పి పాకెట్లో ఏమైనా కాయిన్స్ వేసుకున్నాడా? లేదు. దట్ ఈస్ ది మోరల్ ఆఫ్ అలెగ్జాండర్. అంటే తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు, తను అనుకున్నట్టుగానే డెడికేటెడ్గా డిటర్మినెంట్గా అన్నీ కాంక్వర్ చేశాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమన్నాడు? నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళలేదని చెప్పాడు. ఓకే.